బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ విజయ పరంపర సాగిస్తున్న సమయంలో ఇండియాయే ఇందిరా అంటూ నాటి కాంగ్రెస్ నేత డీకే బార్వా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చెబుతూ అందులో ఇందిరాగాంధీ ప్రముఖ పాత్రను ఉటంకిస్తూ బార్వా ఈ వ్యాఖ్య చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకైనా ఇందిరాగాంధీకైనా అంతలా భరోసా కల్పించిన వారు దక్షిణాదివాసులు. అందులో ప్రత్యేకించి ఉమ్మడి ఏపీ ప్రజలంటే అతిశయోక్తి కాదేమో. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఏపీ ఎంతలా హక్కును చేర్చుకుందో ఓసారి మననం చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీది ఓ విధంగా చెప్పాలంటే స్వయంకృతాపరాధమే అనవచ్చు. రాష్ట్ర విభజన సమయంలో అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న ఆ పార్టీ రెండు రాష్ట్రాల ఆస్తులు, అప్పులను సమానంగా పంచి హైదరాబాద్ వంటి ఆర్థిక పరిపుష్టి ఉన్న రాజధానిని కోల్పోయిన నూతన ఏపీకి హైదరాబాద్ స్థాయి రాజధాని ఉండే విధంగా నిధుల ఆవశ్యకత, రాజధాని ప్రాంతం, కావాల్సిన భూమి, ఇలా ఎన్నో విషయాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా విభజన పర్వం సాగించింది. హోదా అనే హామీ ఇచ్చి దాన్ని సహేతుకంగా అమలు చేసే పరిస్థితులు లేకుండా చేతులు దులిపేసుకుంది. అయితే రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ కు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చుక్కెదురైంది. తెలంగాణలో ఏదో ఉనికిని కాపాడుకోవటానికి తంటాలు పడుతుండగా నూతన ఏపీలో చీత్కారాలకే గురయ్యింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న పార్టీని కాపాడుకోవడానికి, హోదా అంశాన్ని ప్రముఖంగా వినిపించడానికి ఆ పార్టీ నేతలు తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట ఉమ్మడి ఏపీ. ఎమర్జెన్సీ అనంతరం 1977లో జనతా పార్టీ ఆవిర్భవించి పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు దేశమంతా జనతా పార్టీ గాలి ఉధృతంగా వీచింది. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అంతటి విపత్కాలంలో కాంగ్రెస్ ను చెయ్యడ్డు పెట్టి కాపాడిన రాష్ట్రాలు దేశంలో రెండు. ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రెండోది కర్ణాటక. జనతా పార్టీ ధాటికి కాంగ్రెస్ కకావికలమైపోగా ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ను అక్కున చేర్చుకుంది. జనతా పార్టీని ఉమ్మడి ఏపీ మట్టి కరిపించింది. నాడు జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన హేమాహేమీ నేతలైన తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్నలు సైతం ఓటమి పాలయ్యారు. తెన్నేటి విశ్వనాథం సీఎం కావడం ఖాయమని నేటి ఉపరాష్ట్రపతి, నాటి ఏయూ విద్యార్థి యూనియన్ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు. నాడు ఉమ్మడి ఏపీలో 42 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా 41 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయబావుట ఎగరవేశారు. ఒకే ఒక్క నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో నీలం సంజీవరెడ్డి గెలుపొందారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పెండకంటి వెంకట సుబ్బయ్య ఓటమి పాలయ్యారు. అయితే నంద్యాల ఎంపీ నియోజకవర్గానికి ఎన్నికైన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఎంపికవడంతో ఈ సీటులో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి పెండకంటి వెంకట సుబ్బయ్య పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడి జనతా పార్టీ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఉమ్మడి ఏపీలోని 42 సీట్లకు 42ను కాంగ్రెస్ 100% విజయం సాధించింది. ఇది ఉమ్మడి ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించిన తీరు. కాంగ్రెస్ పార్టీకి అంతటి గొప్ప గౌరవం ఇచ్చిన ఉమ్మడి ఏపీ ఇప్పుడు రెండు ముక్కలయ్యింది. ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేయడంలో విఫలమయ్యింది. తెలంగాణలో ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయే దశలో ఉండగా నవీన ఆంధ్రప్రదేశ్లో అసలు అడ్రస్సే లేకుండా పోయింది. తెలిసే చేసిందో తెలియక చేసిందో, అన్ని పక్షాల సలహాలు తీసుకున్నా ఏకపక్షంగానే వ్యవహరించిందో తెలియదుగాని నవ్యాంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. కాంగ్రెస్ పాలిట స్వల్ప అదృష్టం ఏమిటంటే నూతన ఏపీకి హోదా కల్పిస్తామన్న హామీ. ఆ హామీని పట్టుకునే రాష్ట్రంలో కొన ఊపిరితో బతకగలుగుతుంది. ఒకప్పుడు బద్ద విరోధిగా ఉన్న టీడీపీతో జతకట్టి ముందుకు వెళ్లాలని భావిస్తుంది. అయితే అధికార టీడీపీ, అటు కేంద్రం, ఇటు వైసీపీ, మరోవైపు కేసీఆర్తో పోరు సాగిస్తూ అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుండగా కాంగ్రెస్ స్నేహహస్తం గురించి అంతగా ఆలోచించే సమయం ఆ పార్టీకి లేకుండా ఉంది.